చికెన్ మటన్ మటన్ అబ్బా ఎండలు చూసారా ఎలా కాస్తున్నాయో అసలు అద్దరిపోతున్నాయి. మా ఆత్మకూరని పిప్పి పిప్పి చేస్తున్నాడు ఆ సూర్యుడు. ఇంకా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? హే ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూర పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకోండి. రోజు మన వ్లాగ్ వచ్చేసి మా అమ్మ చేతి బిర్యానీ అనమాట. మా స్టైల్లో మేము ఎలా బిర్యానీ చేసుకుంటాము అనేది మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా నీట్గా అంటే నీట్గా నేర్చుకోవచ్చు, ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇంకా మా అమ్మేనమాట చెఫ్, మీకు తెలిసిందే. ఇంకా ఇప్పుడు చిన్న గ్యాస్ అయితే పెట్టించుకున్నాను మీకు బాగా కనపడాలని. తర్వాత ఒక దబర పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని, మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట. ఆకు, చెక్క, మొగ్గ, దాంట్లో వచ్చిన సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేంపుకోవాలన్నమాట. అవి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గాలంట. బాగా మగ్గితే మనకు టేస్ట్ బాగుంటుందంట. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకోవడం అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. లేకపోతే టమాటాలు ఆనియన్స్ రెండు ఒకేసారి వేసుకుంటే మనకి టమాటాలు ముందు వేగిపోతే ఇవి ఆనియన్స్ వేగవు కదా. సో అందుకని ఫస్ట్ ఇవి ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసింది. అవి రెండు బాగా మగ్గించుకోవాలి. గ్యాస్ వేస్తుంటే బాబులకి ఇంకోసారి బాబులకి దూరంగా అంటే గోల్డెన్ కలర్ లో అనమాట. సాల్ట్ ఉప్పేసి అంటే సాల్ట్ ఉప్పేసి అవుతుంది. మామూలు వీడియోలలో మాట్లాడేటప్పుడు మాత్రం వాయిస్ రాదు, నార్మల్గా అయితే బాగా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా గమనించారా? దాని ప్యాకెట్లో ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఎవరికైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నాకు తెలియదు. ఏంటిది? టేస్టింగ్ సాల్ట్ అంట. మా అమ్మకి తెలిసి నాకు తెలియదు. ఈ ప్యాక్ వచ్చి 5 రూపీస్ మా ఊర్లో. బిర్యానీ మసాలా ఇది కూడా 5 రూపీస్ అన్నమాట. ఇంకా వీడియో లాగ్ చేయను, తొందరగా ప్రాసెస్ చూపించేస్తాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. గుజ్జుగా రావాలన్నమాట ఆనియన్స్ కానీ మనకి టమాటోస్ కానీ. ఇంక ఈ లోపల నాకు ఒక పని అయితే చెప్పింది అనమాట, బియ్యం కడుక్కోనమ్మని. ఇంక బియ్యం ఎన్ని వేసానో చెప్పలేదు కదా, 1 kg అయితే వేసాను. టమాటాస్ ఎన్ని వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి బిర్యానీలో కలర్ కొంచెం టమాటాస్ వల్లే వస్తుంది. ఇది ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా పౌడర్ అయితే వేసుకోవచ్చు. కానీ మా అమ్మ తేలేదు, అందుకని వేసుకోలేదు. ఇంకా టమాటాస్లో కొంచెంగా మసాలా అయితే వేసుకుంటుంది. ఇంతకుముందు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ వీడియోలో అయితే మసాలా ప్రిపేర్ ఎలా చేసుకుంటాం అనేది చెప్పాను ఒకసారి ప్రాసెస్. ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ధనియాలు, చెక్క, మొగ్గ, అల్లము, వెల్లుల్లి, అవేనమాట మేము మసాలాకి ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్. మిక్సీ అనేది తెచ్చాను. ఇప్పుడు వాటర్ అయితే మెజర్మెంట్ చేసుకుంటే పోసుకోవాలంట వాటర్. మా అమ్మ బియ్యం కూడా దీంతోనే వేసింది అనమాట, చెంతోనే వేసింది బియ్యం కూడా. ఇంకా అదే దాన్ని ఆ చెమ్మే తీసుకొని మెజర్మెంట్తో వాటర్ వేస్తుంది. కేజీ బియ్యము చెప్పడం మర్చిపోయాను. కేజీ బియ్యానికి 2 చెంబులు నీళ్ళు అయితే పోసుకోవాలంట. 3 పోసుకోవాలంట. 3 పోయాలి. రెండింటికి 3 పోసి 3.5 వేయచ్చు. 3.5 నీళ్ళు పోస్తుంది. మళ్ళీ ఏంటంటే దాంట్లో మళ్ళీ కొన్ని తీస్తుంది అనమాట బయటికి. అది మా అమ్మ సెంటిమెంట్, ఎప్పుడు కూడా తీసి పెట్టచ్చు పక్కన. 3.5 వాటర్ అంటాం. బిర్యానీ ఎప్పుడు మనం
అంత టేస్టీగా చేస్తుంది. పుదీనా పుదీనా కొత్తిమీర కొన్ని కొత్తిమీర అంటే పిచ్చి అన్నమాట. చెక్క చూశారు కదా మా అమ్మ ఏమేమి వేసిందో. ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత వాటర్ అయితే మెజర్మెంట్ చూసుకుంటూ వేసుకోవాలి. మాకు కేజీ బియ్యానికి 3.5 వాటర్ అయితే వేసుకోవాలంట. ఇంకా ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఏంటి ప్లేస్ మారిందని చూస్తున్నారా? బయట గ్యాస్ మీద మా అమ్మ చికెన్ చేస్తుంది, ఇంక లోపల గ్యాస్ మీద అయితే పెట్టిందనమాట. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. మా అమ్మ బియ్యం అయితే వేయమనింది, అందుకు బియ్యం వేస్తున్నాను. ఆ బియ్యం వేసేటప్పుడు జస్ట్ కొంచెం కూడా కింద పడకూడదు. అప్పుడు ఏంటి అన్ని కింద పోసావా అన్నట్టు ఫీల్ అయిపోద్ది. మా అమ్మ చూసారా చెమటలు ఎలా పడుతున్నాయో అసలు. ఒక పక్క ఎండ, ఒక పక్క గ్యాస్ వేడిలో చేస్తుంటే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా బియ్యం ఎంతో కొంచెం కింద పడతాయి కదా, అవైతే ఇంక తుడిచేసాను మా అమ్మ వల్ల, లేకపోతే నాకు తిట్లు. చికెన్ మటన్ ఇదిగో ఇడియట్. ఈ గ్యాస్ మీదే అనమాట మీకు స్టార్టింగ్ బిర్యానీ ప్రాసెస్ చూపించింది. తర్వాత లోపల పెట్టాము. అసలు ఎండలు అయితే అదిరిపోతున్నాయి. ఇంక బిర్యానీ ఉడుకుతూ ఉంది కాబట్టి ఇంక సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. తర్వాత చికెన్ అయితే చేస్తుంది మా అమ్మ. అది కూడా అయిపోవచ్చింది ప్రాసెస్. అసలు బిర్యానీ స్మెల్ చూస్తుంటేనే ఒక పక్క నోరు ఊరిపోతుంది. చికెన్ లేకుండా ఉత్తదైనా తినేయాలనిపిస్తుంది, అంత స్మెల్ అంత బాగుంది. ఇప్పుడు చికెన్ కూడా అయిపోయింది. చికెన్ వేసుకొని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అసలు నేను చెప్తే మీకు తెలియదు కాదు కానీ మా అమ్మమ్మ ఎవరైనా బయట వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా. సో నేను చెప్తే మీకు అంతగా ఉండకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా అమ్మ చేసింది. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.